ఈ వీడియోలో మనం కొన్ని సమస్యలకు గాను మనుషులు ఆలోచించినటువంటి ఉపాయాల గురించి తెలుసుకుందాం. పశువులను మేపేటువంటి వారికే తెలుస్తుంది వాటిని జాగ్రత్తగా చూసుకోవడం ఎంత కష్టమో. ఎందుకంటే అవి గడ్డి తింటున్నప్పుడు ఏదైనా మరొక పెద్ద జంతువు వచ్చి వాటిపై దాడి చేయవచ్చు. అందుకే వాటిని దూరం వెళ్ళనీయకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఇక ఆఫ్రికాలోనైతే ఇలాంటి భయం మరీ ఎక్కువ. ఎందుకంటే అక్కడి సింహాలు పశువులపై దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇదే అక్కడి ప్రజలకు అతిపెద్ద సమస్యగా మారిపోయింది. అయినా కూడా కొంతమంది రైతులు వారి యొక్క పెంపుడు జంతువులను అతి జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. అయినా సింహం లాంటి జంతువులు దాడి చేసినప్పుడు దాని బారి నుండి పశువులను కాపాడటం అనేది కష్టమైనటువంటి పని. మరి అలా జరగకుండా ఉండడానికి అక్కడి రైతులు ఏం చేశారో ఇప్పుడు చూద్దాం. పెద్ద జంతువు అయిన సింహం బారి నుండి పశువులను కాపాడుకోవడానికి పశువుల వెనుక భాగంలో ఒక పెయింట్ తో కళ్ళను దించారు. ఈ కళ్ళు దూరం నుంచి చూస్తే గనక నిజంగా వేరే జంతువులా కనిపిస్తుంది. ఇక సింహాలు పశువులపై దాడి చేయడానికి వెనక నుండే ప్రయత్నిస్తాయి కాబట్టి దూరం నుండే అవి ఈ కళ్ళను చూసి భయపడి పశువుల దగ్గరికి రానే రావు. రైతుల యొక్క ఈ ఆలోచన నిజంగానే సక్సెస్ అయింది. ఈ ప్రయోగం స్టార్ట్ చేసిన తర్వాతి నుండి సింహం చేతిలో మరణించేటువంటి పశువుల యొక్క సంఖ్య 70% తగ్గింది. ఇక ఫ్లయింగ్ బైట్స్ అనే కొన్ని దోమలు ఆవులను మరియు గేదెలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆ ఫ్లయింగ్ బైట్స్ అనేవి 1-2 కాకుండా చాలా సంఖ్యలో వచ్చి గేదెలపై వాలి వాటిని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానివల్ల గేదెలు చాలా బాధపడుతూ ఉంటాయి. ఆ కారణంగానే అవి పాలు కూడా తక్కువగా ఇస్తాయి. ఇక ఫ్లయింగ్ బైట్స్ నుండి వీటిని కాపాడటానికే కొందరు రైతులు ఎన్నో ప్రయత్నాలను కూడా చేయడం జరిగింది. ఆ క్రమంలోనే కొన్ని మందులు వాడినా కూడా ఎటువంటి ఫలితం లేకపోయింది. కానీ 2019వ సంవత్సరంలో జపాన్ కు చెందినటువంటి ఒక శాస్త్రవేత్తల బృందం దీనికి ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. అదేంటంటే ఆ ఫ్లయింగ్ బైట్స్ నుండి ఆవులను మరియు గేదెలను కాపాడటానికి వీటికి జీబ్రా లాగా గీతలు కనిపించేటట్లుగా పెయింట్ వేయడం జరిగింది. ఇటువంటి చారలు ఉంటే ఫ్లయింగ్ బైట్స్ దగ్గరికి రావు. ఇక ఫ్లయింగ్ బైట్స్ నుండి గేదెలను కాపాడాలనుకునే ఈ ప్రయోగం కూడా విజయవంతమైందనే చెప్పవచ్చు. కొంతకాలం ముందు కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్ లో అక్కడ ఉన్నటువంటి ఒక నదిలో అక్కడి అధికారులు రౌండ్గా ఉన్నటువంటి కొన్ని బాల్స్ ని నీటిలోకి వదిలివేయడం జరిగింది. మరి వీటన్నింటినీ ఇలా నదిలో వేయడానికి గల కారణం ఏంటంటే ఆ నదిలోని నీటిని రక్షించడమే. ఎండాకాలంలో ఎక్కువ శాతం ఇటువంటి నదులలోని నీరు ఇంకిపోతూ ఉంటాయి. అలా జరగడం వల్ల అక్కడ నివసించేటువంటి ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే త్రాగునీటికి కూడా సమస్య ఏర్పడుతుంది. అలా కాకుండా ఉండేందుకు నీటిలో ఇలాంటి బాల్స్ ని వేయడం జరిగింది. ఇలా చేయడం వల్ల నదిలోని నీటిపై ఎండ అనేది పడదు. ఎండ పడకపోవడం వల్ల నీరు ఆవిరిగా మారి పైకి వెళ్ళదు. అక్కడి అధికారులు చేసినటువంటి ఈ ఐడియా కూడా సక్సెస్ అయిందనే చెప్పవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రతి సంవత్సరం 30 కోట్ల గ్యాలన్ల నీరు సేవ్ చేయగలిగారు. నిజంగా ఈ ఐడియా సూపర్ అని చెప్పవచ్చు. ఇక 2020వ సంవత్సరం ఫిబ్రవరిలో చైనా వారి యొక్క 1 లక్ష సైన్యాన్ని పాకిస్తాన్ కి పంపించింది. సైన్యం అంటే నిజంగా సైనికులు మాత్రం కాదండోయ్. సైనికులు కాకుంటే మరేంటి అని అనుకుంటున్నారా? అవే 1 లక్ష బాతులు. ఈ బాతులన్నీ కలిసి పాకిస్తాన్ వెళ్ళింది పాకిస్తాన్ పై దాడి చేసినటువంటి మిడతల సైన్యాన్ని ఎదుర్కొనేందుకు. ఎందుకంటే ఫిబ్రవరి నెలలో పాకిస్తాన్ లో మిడతల దండు పెద్ద విధ్వంసాన్ని సృష్టించింది. ఇటువంటి దాడుల నుండి కాపాడుకోవడానికే చైనా చాలా సంవత్సరాలుగా బాతులను పెంచుతూ వస్తోంది. ఎందుకంటే 2000వ సంవత్సరంలో కూడా చైనాకి ఇటువంటి సమస్యే ఎదురైంది. ఆ సమయంలో ఒక 7000 బాతులను పొలాల మీదికి వదిలివేయడం జరిగింది. ఇక అప్పటికే ఆ మిడతలు పొలాలన్నింటినీ కూడా నాశనం చేశాయి. ఈ మిడతల కారణంగా ఎంతో పంట నష్టం కలిగింది. ఇక బాతులను పెంచడానికి గల కారణం ఏంటంటే ఒక బాతు ఒక రోజుకి 200 కంటే ఎక్కువ మిడతలను తినగలదు. అందుకే మిడతల బారి నుండి రక్షించుకోవడానికి ఈ ఉపాయాన్ని ఆలోచించారు. ఇక మిడతలను తినడం అయితే కోళ్లు కూడా చేయగలవు. కానీ బాతులతో కంపేర్ చేస్తే కోళ్లు చాలా
తక్కువ సంఖ్యలో తినగలుగుతున్నాయి. అందుకే బాతులను పెంచడం జరిగింది. ఇక 2020వ సంవత్సరంలో కూడా మిడతల దండు చైనా మీదికి రాగలదని గ్రహించి చైనా ముందుగానే ఈ బాతుల యొక్క సైన్యాన్ని తయారు చేయడం జరిగింది. అందుకే చైనా మిడతల యొక్క దండు చైనాకి రాకముందే బాతుల యొక్క సైన్యాన్ని పాకిస్తాన్ కి పంపించింది. ఇక ట్రక్స్ యొక్క టైర్లను గమనించినట్లయితే వాటి దగ్గర వాటర్ బాటిల్స్ ని పెట్టి ఉంచడం మనం చూసే ఉంటాం. మరి అలా ఎందుకు చేస్తారు? చల్లగా ఉండేటువంటి ప్రదేశాలలో ఇటువంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇలా చేయడానికి గల కారణం ఏంటి? ఇక రష్యాలోనైతే ఇవి మరీ ఎక్కువ. మరి ఈ బాటిల్స్ ఇలా పెట్టడానికి గల కారణం ఏంటంటే డ్రైవర్స్ కి ఈ బాటిల్స్ టైర్ల యొక్క పరిస్థితిని తెలియజేస్తాయి. అందుకే ఈ బాటిల్స్ ని సెట్ చేస్తారు. ఇవి పెట్టడం వల్ల మాటి మాటికి వాహనాన్ని ఆపి చెక్ చేయాల్సిన అవసరం ఏమాత్రము ఉండదు. వీటిని ఎప్పటికప్పుడు డ్రైవర్ అద్దంలో గమనిస్తూ ఉంటాడు. టైర్ తో పాటు అవి సక్రమంగా తిరిగినట్లయితే టైర్స్ కి ఎటువంటి ప్రాబ్లం లేనట్టు. ఒకవేళ అవి సక్రమంగా కాకుండా కొంచెం తేడాగా అటు ఇటు తిరుగుతున్నట్లయితే ఖచ్చితంగా డ్రైవర్ టైర్స్ ని గమనించాల్సిందే. కానీ పెద్ద పెద్ద వాహనాలలోనైతే సెన్సార్ కలిగి ఉండి ఇటువంటి ప్రాబ్లం ని ముందుగానే డ్రైవర్స్ కి తెలియజేస్తూ ఉంటాయి. ఇలాంటి మరికొన్ని ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.